హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. ఈరోజు వ్లాగ్ అయితే ట్రావెల్ వ్లాగ్ అండి. ఈరోజు నేను వైజాగ్ నుంచి ఏలూరు అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో ఇక్కడ మొత్తం అన్నీ కూడా పొలాలు, అది నాకు ఈ అట్మాస్ఫియర్ అనేది చాలా ఇష్టం. సో మేమైతే ఏలూరు అయితే స్టార్ట్ అయిపోయాము. ఏలూరు ఎందుకు వెళ్తున్నాము అంటే మా అక్క వాళ్ళ పాపది హాఫ్ సారీ అండ్ బాబుకి పంచలు ఫంక్షన్ అనమాట ఈరోజు. సో మేమైతే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాము. వాళ్ళ ఫంక్షన్ ముహూర్తం వచ్చి ఎగ్జాక్ట్గా 6 o'clockకి. సో మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 6 o'clock అవుతుందని చూపిస్తుంది. సో ఎంత టైంకి రీచ్ అవుతాం అనేది అయితే తెలీదు. వ్లాగ్ అయితే మిస్ అవ్వద్దు, వీడియో ఫుల్గా చూడండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఇప్పుడైతే రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ పై నుంచి క్రాస్ అవుతున్నాం. సో వాటర్ అయితే గోదావరి వాటర్లో తక్కువ ఉంది. సో ఇక్కడ స్లోగా సన్సెట్ అయితే అవుతుంది. సో ఏలూరు అయితే ఎంటర్ అయిపోయాము. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళటం అయితే ఫస్ట్ టైం. నేను వెళ్ళేటప్పటికి కొంచెం మెహందీ ఫంక్షన్కి అయితే మేము వెళ్తున్నాం ఈరోజు. సో మేము వెళ్ళేటప్పటికి అందరికీ మెహందీ అయితే పెట్టేశారు. నేనే వెళ్ళేటప్పటికి టైం అయింది కాబట్టి నేనే లాస్ట్ అనమాట. సో నేను వెళ్ళిన వెంటనే కూడా ఇమీడియట్గా మెహందీ అయితే పెట్టించుకున్నాను. ఇక్కడ పక్కన అయితే రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ వీళ్ళిద్దరే అనమాట. పాపని ఫంక్షన్కి రెడీ చేయడం కానీ, మొత్తం మెహందీ అది పెట్టడం కానీ వీళ్ళిద్దరు. సో అక్కడ తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాము. కళ్యాణి హైట్స్ ఫంక్షన్ హాల్ నేమ్ వచ్చి, అండ్ ఇది కంప్లీట్ 4 floors ఉంది. సో ఇక్కడ ఫుల్ డీజే అయితే ఆన్ చేశారు. మొత్తం రిలేటివ్స్ అందరూ వచ్చారు. ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. పిల్లలైతే ఫుల్ డాన్స్లు వేస్తున్నారు. ఇక్కడ చాలా ప్లాన్స్ అయితే వేశారు. కపుల్ డ్యాన్స్, తర్వాత ఇంకా సోలో డాన్సెస్, ఇలా చూడాలి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలీదు. ఇక్కడ సెంటర్లో ఒక పాప కొంచెం హైట్గా ఉంది కదా, వైట్ కలర్ గాగ్రా వేసుకుని, సో తననమాట హాఫ్ సారీ ఫంక్షన్ చేసేది తనకి. అండ్ ఇక్కడ బాబు ఉన్నాడు కదా, తనకి పంచల్ ఫంక్షన్. యాక్చువల్లీ బట్టలు అనేది ముహూర్తం ప్రకారం ఇచ్చేసారు వీళ్ళకి. నేను లేట్గా వచ్చాను కాబట్టి అది నేను వీడియో తీయలేకపోయాను. తిను మా మరిది గారు అనమాట. తిను ఏంటంటే ఇంట్లో అక్కడ స్వీట్స్ అని అందరికీ పెడుతున్నారు. రవ్వ లడ్డు చేయించారు. అది ఇక్కడ యాంకరింగ్ కోసం అని చెప్పి వీళ్ళైతే బుక్ చేసుకున్నారు. ఈవెంట్ ఆర్గనైజర్ని బుక్ చేసుకున్నారు. సో ఆ ఈవెంట్ వాళ్ళు మొత్తం అన్నీ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజర్లో వన్ ఆఫ్ ద పార్ట్ డాన్స్ కాబట్టి తిను డాన్స్ చేసి చూపిస్తుంది అనమాట. పిల్లలు కొంచెం షై ఫీల్ అయిన వాళ్ళకి అండ్ పెద్దవాళ్ళకి కూడా కొంచెం షై ఫీల్ అయిన వాళ్ళకి వీళ్ళు ఎవరైతే ఉంటారో, సో అలా వీళ్ళందరికీ కూడా డాన్స్ అయితే తను వేసి చూపిస్తుంది పిల్లలకి.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.